హరే కృష్ణ. ప్రియమైన భక్తులారా, ఈరోజు మీకు గీతాసారం సంక్షిప్తంగా వివరించబోతున్నాను. మన జీవితం అనే ఈ పెద్ద ప్రయాణంలో ఎంతోమంది మనకు పరిచయాలు ఏర్పడతాయి. సంబంధాలతోని మనం మన ప్రపంచాన్ని కట్టుకుంటాం. ఒక మంచి స్నేహితుడు దొరకడం అనేది డబ్బు కొనేది కాదు, అదృష్టంతో వచ్చే వరం అని అంటారు. వినడానికి ఇది చాలా బాగుంటుంది, కానీ మనం దీనిని కాస్త లోతుగా ఆలోచిస్తే దాని అసలు అర్థం తెలుస్తుంది. అదృష్టం అనేది బయట నుండి మనకు బహుమతులు ఇచ్చే శక్తి కాదు. మన అదృష్టం మన పనుల మీద, మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుందని మన పెద్దలు చెబుతారు. ఒక మంచి స్నేహితుడు మనకు దొరికాడంటే అది మన అదృష్టం వల్ల కాదు, మనలోని మంచి లక్షణాల వల్లే. ఒక అయస్కాంతం ఇనుమును మాత్రమే లాక్కుంటుంది, పక్కనే ఉన్న బంగారాన్ని లాగలేదు. అలాగే మన మనసు ఎలాంటిదో మనకు అలాంటి స్నేహితులే దొరుకుతారు. మనలో ప్రేమ, నిజాయితీ ఉంటే అలాంటి గుణాలు ఉన్నవాళ్ళే మన జీవితంలోకి వస్తారు. కాబట్టి ఒక మంచి స్నేహితుడు దొరకడం కేవలం అదృష్టం కాదు, అది మన మంచి ప్రవర్తనతో సంపాదించుకున్న ఆస్తి. జీవితంలో ఎవరిని అంతగా కష్టపెట్టకండి, వారు దేవుడి ముందు మీ పేరు చెప్పి బాధపడేలా. ఎందుకంటే బాధతో వచ్చే కన్నీటికి ఆ దేవుడు కూడా కరిగిపోతాడు. ఎవరైనా మీ నుండి దూరంగా వెళ్ళాలనుకుంటే వాళ్ళను సంతోషంగా పంపించండి, ఎందుకంటే వాళ్ళే మీ నుండి దూరం జరగాలనుకుంటున్నారు, మీరు కాదు. ఎవరైనా మిమ్మల్ని నిజంగా ఇష్టపడితే వాళ్ళు ఎంత పనిలో ఉన్నా మీకోసం సమయం కేటాయిస్తారు. ఎవరైనా మనసు నొప్పించినప్పుడు మౌనంగా ఉండటమే మంచిది. ఎందుకంటే మనం ఎవరికైతే జవాబు చెప్పమో వాళ్లకు కాలమే సరైన సమాధానం చెబుతుంది. ఎవరైనా మీ మనసును గాయపరిస్తే బాధపడకండి, ఎందుకంటే ప్రకృతిలో ఏ చెట్టుకైతే తీయటి పండ్లు కాస్తాయో దానికై ఎక్కువ దెబ్బలు తగులుతాయి. ఎవరైనా మిమ్మల్ని ద్వేషించడం మొదలు పెడితే వాళ్ళు మీతో పోటీ పడలేక అలా చేస్తున్నారని అర్థం చేసుకోండి. ఎవరైనా మిమ్మల్ని వదిలి వెళ్ళాలనుకుంటే వాళ్ళని ప్రేమగా వెళ్ళనివ్వండి, ఎందుకంటే బంధాలు ప్రేమతో నిలబడతాయి, బలవంతంతో కాదు. మీకు తోడుగా ఎవరు లేనప్పుడు దిగులు పడకండి, ఎందుకంటే మనకంటే గొప్ప స్నేహితుడు ఎవరూ ఉండరు. మీ మాటను ఎవరు అర్థం చేసుకోన